Hello aspirants, welcome to the channel UPSC with Prabhu sir. So, నేను మీ ప్రభు సార్ డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్. సో టార్గెటింగ్ ఆన్ ద ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో దానికి సంబంధించిన మనం చూస్తే కరెంట్ అఫైర్స్ అనేవి మనకి ఎక్కడ దొరకదు. సో ఈ ఒక్క వీడియో ద్వారా మీరు కరెంట్ అఫైర్స్ అనేవి ఈజీగా అబ్జర్వ్ చేయగలరు. అండ్ డైలీ టు డైలీ ఏపీలో ఏం జరుగుతుందో తెలుస్తుంది కాబట్టి డైరెక్ట్గా నోట్స్ రాసుకోవడం ద్వారా, డైరెక్ట్గా ఈ పీపీటీ నుంచి నోట్స్ రాసుకోవడం ద్వారా మీరు ఎప్పుడు అప్డేట్గా ఉండడానికి అండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్సర్ రైటింగ్లో కూడా మీరు ఇంప్రూవైజ్ అవ్వడానికి ఉంటుంది ఛాన్స్ ఉంటుంది. సో దాని ప్రకారం మనం అబ్జర్వ్ చేస్తే ఆర్టీసీ స్కీమ్స్ స్త్రీ శక్తి, దివ్యాంగ్ శక్తి ఇంక్రీజ్డ్ ఆక్యుపెన్సీ రేట్. 2 initiatives benefited 73.62 crore passengers. సో ఇది ది హిందూలో వచ్చిందండి. సో దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తే స్త్రీ శక్తి స్కీమ్ అసిస్టెడ్ అరౌండ్ 73.62 crore విమెన్, యాజ్ వెల్ యాజ్ దివ్యాంగ్ శక్తి స్కీమ్ అనేది 38.22 lakh పర్సన్స్ అనే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యింది. యాజ్ వెల్ ఆక్యుపెన్సీ గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్గా పెరగడం మనం చూడొచ్చు. సో ఎక్స్పోనెన్షియల్ ఇన్ ద సెన్స్ 69% నుంచి అరౌండ్ 92% అనేది ఆక్యుపెన్సీ అనేది ఆర్టీసీ బస్సెస్లో కానీ పెరగడం జరిగింది. సో ఇట్లా జరగడం ద్వారా మనకి ఎలాంటి బెనిఫిట్ రావడం జరిగిందంటే మనం విమెన్ పార్టిసిపేషన్ అవ్వడం జరుగుతుంది. సో విమెన్కి ఎక్స్ట్రా మొబిలిటీ ఫ్యాక్టర్స్ రావడం జరుగుతుంది. అండ్ ఫ్రీ మూమెంట్ ద్వారా విమెన్ ఇండెక్సెస్ పెరుగుతున్నాయి. యాజ్ వెల్ యాజ్ స్కీమ్స్ అనేవి ఎంత ప్రొలిఫరేటింగ్ కెపాసిటీ ఉందో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూస్తే డెప్ట్ రిడక్షన్. ఆర్టీసీ అనేది 1240 crore అనే లోన్ అమౌంట్ని టోటల్గా పే ఆఫ్ చేయడం జరిగింది ఇన్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద June 2024 to March 2026. డైవర్సిఫైడ్ రెవెన్యూ, సో ఓన్లీ టికెట్సే కాదండి, నాన్ బాక్స్, సో నాన్ ఫేర్ బాక్స్ సోర్సెస్ అరౌండ్ 404 crores అనేది జనరేట్ చేయడం జరిగింది. టోటల్గా సెక్టార్ గ్రోత్ మనం అబ్జర్వ్ చేస్తే రీచ్డ్ 5050 crore డ్రివెన్ బై సర్జ్ ఇన్ ద వెహికల్ సేల్స్ ఆఫ్ 9.81 lakh units. సో ఈ ప్రతి పాయింట్స్ కూడా మన APPSC Group 1 మెయిన్స్లో మనం ఈజీగా రాయొచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే ఆలిడ్ సెక్టర్ అసిస్టెన్స్, సో ఇన్ఫార్మల్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ అట్లా ఉందో చూద్దాం. బెనిఫిషరీస్గా టోటల్గా ఎంతమంది కవర్ అయ్యారంటే 2.9 lakh beneficiaries consisting of primarily auto rickshaw and taxi drivers. Fiscal quantum around 436 crore was disbursed into sector financial 2025 to cushion the driver livelihoods. నెక్స్ట్ ఎంప్లాయీ వెల్ఫేర్, సో ఏపీఎస్ఆర్టీసీ కానీ ఏపీపీటీడీ కానీ, సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాజిస్టిక్ సర్వీసెస్ యాజ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ యొక్క ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఎట్లా జరిగిందంటే ఈహెచ్ఎస్ ఇంటిగ్రేషన్, ఇంప్లిమెంటెడ్ ద లైఫ్ సైకిల్ మెడికల్ కవరేజ్. నెక్స్ట్ కంపాషనేట్ రిలీఫ్, ఫైనలైజర్ 1780 కంపాషనేట్ అపాయింట్మెంట్స్ ఫర్ ద బిరీవ్డ్ ఫ్యామిలీస్. సో ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న హెడ్ ఆఫ్ ద బ్రెడ్ విన్నర్ అనే అతను చనిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చే జనరేషన్కి ఈ పర్టికులర్ స్కీమ్స్ అనేవి బెనిఫిట్ అవ్వడం జరిగింది. సో ఫైనాన్షియల్ ప్రొటెక్షన్స్ ప్రొవైడెడ్ కాంప్రహెన్సివ్ హెల్త్ ఆర్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, ఎస్టాబ్లిష్ ప్రమోషన్ టైమ్ లైన్స్ అండ్ ఎక్స్పీడిటెడ్ గ్రాట్యుటీ పేమెంట్స్. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు ద ఫైనాన్షియల్ అండ్ ఆపరేషనల్ పెర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కమిషన్ ఫ్రమ్ September between 2024-2026 consider the following statements. Dedicated commuter welfare schemes అనేవి help to elevate the operational fleet occupancy from 69% to 92%. The sector achieved total debt eradication by liquidating around 5,000 crores in loans and interest liabilities. For the informal transport segment, the state disbursed 436 crore in direct fiscal assistance to support approximately 2.9 lakh auto rickshaws and taxi drivers. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ అనేది కంప్లీట్గా ట్రాన్స్పోర్ట్ సెక్టర్ను ఉద్దేశించి యాజ్ వెల్ యాజ్ వాళ్ళ యొక్క స్కీమ్స్ అనేవి ఎంతవరకు ఇన్ఫార్మల్గాను ఫార్మల్గాను సెక్టార్స్లోకి ఇది రీచ్ అయిందో మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేస్తే హనుమాన్ టీమ్ రెస్క్యూ స్పాటెడ్ డేర్ ఫర్ డౌన్ స్ట్రీమ్ వాటర్స్ ఆఫ్ ద సోమశిల డ్యామ్. సో హనుమాన్ అంటే ఏంటో చూడాలి. అండ్ హనుమాన్ ఇట్స్ నాట్ ఏ డైటీ నేమ్, బట్ ఇట్ వాజ్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ద డైటీ నేమ్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ కింద వస్తుంది. సో దీనికి సంబంధించిన హనుమాన్ స్కీమ్ అనేది ఏంటో మనం చూద్దాం. యాజ్ వెల్ యాజ్ అది స్పాటెడ్ డీర్ని కాపాడిందంట. సో అది ఎట్లాంటి యాక్టివిటీస్లో ఉందో కూడా చూద్దాం. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఏ రెస్క్యూ మిషన్. ఏ స్పాటెడ్ డీర్ స్టాండర్డ్ ఇన్ ద సోమశిల డ్యామ్ అనేది, సో సోమశిల డ్యామ్లో పడిపోయిన స్పాటెడ్ డీర్ని ఈ హనుమాన్ టీమ్ అనేది కాపాడింది. రిలీజ్డ్ ఇన్ టు ద ఉదయగిరి వెలిగొండ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కిందకి ఇది తర్వాత వదిలేసింది. సో దిస్ ఆపరేషన్ సక్సీడెడ్ ద కోఆర్డినేటెడ్ ఎఫర్ట్స్ ఆఫ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్, లోకల్ పోలీస్ అండ్ ఫిషింగ్ కమ్యూనిటీ. సో కీ ప్రాజెక్ట్ హనుమాన్ అంటే ఏంటంటే హీలింగ్, నర్చరింగ్ యూనిట్స్, మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్.
సో ఇట్లా హనుమాన్ అనే స్కీమ్ హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఆఫ్ ద monitoring aid as well as nursing wildlife. So it was launched in the November 2025. Objective ఏంటంటే టెక్నాలజీ డ్రివెన్ కమ్యూనిటీ బేస్డ్ సిస్టమ్ డిజైన్ టు మిటిగేట్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. ఫర్ సపోజ్ మన రీసెంట్ న్యూసెస్లో మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, ఫర్ ఎలిఫెంట్స్ యాజ్ వెల్ యాజ్ చీతాస్, లెపోర్డ్స్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ఫారెస్ట్ ల్యాండ్స్కేప్ నుంచి కాకుండా దే కమింగ్ టు ద అగ్రికల్చర్ ఫీల్డ్. సో దీని ద్వారా హ్యూమన్ యొక్క లైఫ్స్ అనేవి చాలా చాలా టెర్రబుల్గా టెన్స్ఫుల్గా ఉంటాయి. కాబట్టి దాన్ని రెడ్యూస్ చేయడానికి, హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి ఈ హనుమాన్ టీమ్ అనేది టెక్నాలజీ డ్రివెన్ పీపుల్ సెంట్రిక్. సో ఇట్లా సస్టైనబుల్ మెథడ్స్ ద్వారా ఈ యొక్క హనుమాన్ టీమ్ అనేది పనిచేస్తుంది. అడ్రసెస్ కాన్ఫ్లిక్ట్ డ్రైవర్స్ సచ్ యాజ్ క్రాప్ లాస్, లైఫ్ స్టాక్ డిప్రెడియేషన్ అండ్ రిటాలియేషన్ కిల్లింగ్స్. Next, community as the first responder. The successful rescue underscores the importance of community-based conservation involving local stakeholders is crucial because forest department staff cannot be omnipresent. A model for state-level conservation project, Hanuman serves as an excellent contemporary case study for when discussing strategies to mitigate human wildlife conflict. Shared responsibility, as noted by the Deputy Chief Minister, wildlife protection is moving away from being solely the domain of forest department to becoming a decentralized whole of society responsibility. So ఏదైనా ఒక హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ జరిగితే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు దట్ పర్టికులర్ కమ్యూనిటీ బట్ హోల్ ఆఫ్ ఎ సొసైటీ అప్రోచ్ ద్వారా మనం దాన్ని డీల్ చేయడం జరగాలి. సో ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదైనా ఒక వైల్డ్ లైఫ్ ద్వారా హ్యూమన్ పాపులేషన్కి కానీ థ్రెట్ ఉందని అనుకుంటే, దో ఇట్ వాస్ ప్రొటెక్టెడ్ అండర్ నేషనల్ యాక్ట్స్ ద్వారా కూడా ప్రొటెక్ట్ అయినా కూడా వైల్డ్ లైఫ్ వార్డెన్ ద్వారా మనం పర్మిషన్ తీసుకుని ఆ పర్టికులర్ వెర్మిని మనం చంపేయచ్చు. సో కమ్యూనిటీ యాజ్ ద ఫస్ట్ రెస్పాండర్స్ యాజ్ వెల్ యాజ్ షేర్డ్ రెస్పాన్స్. సో ఈ టూ ఫినామినాస్ ద్వారా మనం ఈ యొక్క హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మనం కంట్రోల్ చేయబోతున్నాం. యాజ్ ఎంఫసైజ్డ్ బై ద Deputy Chief Minister, the wildlife protection is shifting from a sole forest department domain to the decentralized whole of society responsibility. So forest department మీద బాధ్యత కాకుండా అండ్ వీ నీడ్ టు రెడ్యూస్ ద హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. సో ఇది మనం హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్గా మనం డీల్ చేయబోతున్నాం. ఫర్ సపోజ్ దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ ఫీల్డ్స్ లోపలికి ఎలిఫెంట్స్ అనేవి ఫీల్డ్స్ లోపలికి రావడం జరిగింది. సో నువ్వు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తావు? అన్లెస్ ఆర్ అంటిల్ దేర్ ఈస్ అ కైండ్ ఆఫ్ హోల్ ఆఫ్ సొసైటీ అప్రోచ్. పర్టికులర్ కైండ్ ఆఫ్ బీస్ని మనం హార్వెస్ట్ చేస్తూ ఉండాలి. సో బీస్ని మనం ఆ పర్టికులర్ ఫీల్డ్ సరౌండింగ్స్లో మనం బీస్ అనేవి మనం హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఆబ్వియస్గా అవి ఆ తేనెటీగలు ఏవైతే ఉంటాయో అవి ఎలిఫెంట్స్కి బైట్ చేయగానే స్టింగ్ చేయగానే ఆబ్వియస్గా అవి వన్ స్టెప్ వెనక్కి వేస్తాయి. సో దే విల్ నాట్ కమ్ ఇన్ టు ద హ్యూమన్ ల్యాండ్స్కేప్. సో ఇది కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వాలంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల ఒక్కదాని వల్ల అవ్వదు. ఇట్ నీడ్స్ ద సపోర్ట్ ఫ్రమ్ ద పీపుల్, ఇట్ నీడ్స్ ద సపోర్ట్ ఆఫ్ ద ఫార్మర్స్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అగ్రో ఫార్మికల్ టెక్నాలజీస్ ద్వారా యాజ్ వెల్ as అగ్రో ఎకనామికల్ టెక్నిక్స్ యాజ్ వెల్ as మెథడ్స్ వాడుకుని మనం వీ నీడ్ టు కంట్రోల్ ద హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్. సో స్పాటెడ్ డీర్ యొక్క బేసిక్ ఎన్విరాన్మెంటల్గా ఎట్లా అడగవచ్చో చూద్దాం. అండ్ కామన్ నేమ్ వచ్చేసరికి స్పాటెడ్ డీర్, చీతాల్ అండ్ యాక్సెస్ డీర్. సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి యాక్సెస్. ఫ్యామిలీ వచ్చేసరికి సెర్విదే. స్టేట్ యానిమల్, ఇట్ ఈస్ ద స్టేట్ యానిమల్ ఆఫ్ ద తెలంగాణ. మన స్టేట్ యానిమల్ ఏంటండి? ఆంధ్రప్రదేశ్కి స్టేట్ యానిమల్ ఏంటి? ఇట్ ఈస్ ఎ బ్లాక్ బక్. IUCN రెడ్ లిస్ట్లో లీస్ట్ కన్సర్న్ ఉంది బికాస్ ఇట్ సర్వ్స్ యాజ్ ద ఫుడ్ ఫర్ ద అపెక్స్ ప్రేటర్స్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ అండర్ షెడ్యూల్ 2 ఫాలోయింగ్ ద WPA అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2022. CITES ప్రకారం నాట్ లిస్టెడ్. నెక్స్ట్ అపీరెన్స్, రెడ్డిష్ బ్రౌన్ కోట్ విత్ పర్మనెంట్ వైట్ స్పాట్స్ ఆన్ ఇట్. యాజ్ వెల్ as మేల్స్ అనేవి ట్రైడెంట్స్ వస్తాయి అండ్ అవి ఫ్రీక్వెంట్గా ఇయర్లీగా షెడ్ అవుతూ ఉంటాయి. సో దాని యొక్క కొమ్ములు అనేవి విరిగిపోతూ ఉంటాయి. సోషల్ స్ట్రక్చర్ వచ్చరికి గ్రెగారియస్ అండ్ మేట్రియార్కల్ హెడ్స్గా ఉంటాయి. సో 10 to 15 ఫిమేల్ హెడ్స్గా వాళ్ళు తిరుగుతూ ఉంటారు. సింబియోసిస్, ఫొరేస్ విత్ లంగూర్ మంకీస్, షేరింగ్ ఫుడ్ రిసోర్సెస్ అండ్ ప్రెడిటర్ అలార్మ్ కాల్స్. సో ఇట్లా ఈ యొక్క లంగూర్ మంకీస్తో కలిసి ఇవి ఉండడం ద్వారా ఏవైనా సరే టాప్ ఎపెక్స్ ప్రేటర్స్, ఫర్ సపోజ్ టైగర్స్ వస్తుంటే కూడా ఈ రెండింటికి మధ్యన సింబోయోసిస్ ద్వారా బోత్ అనేవి కాల్ చేసుకుంటూ ఉంటాయి. సో నేటివ్ రీజన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎండమిక్ టు ద ఇండియన్ సబ్ కాంటినెంట్ సచ్ as ఇండియా, శ్రీలంక, భూటాన్, బంగ్లాదేశ్, అండమాన్ నికోబార్ ఐలాండ్ కూడా మనం చూడొచ్చు. హ్యాబిటేట్ ప్రిఫర్స్ డెసిడియస్ ఫారెస్ట్ అండ్ గ్రాస్ ల్యాండ్స్ నియర్ వాటర్ ఎవర్స్, డెన్స్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్. ఇన్వేసివ్ రీజన్ ఇంట్రడ్యూస్డ్ టు ఆస్ట్రేలియా, ద US,
అండ్ ద అండమాన్ ఐలాండ్స్ వేర్ దే ఆర్ కన్సిడర్డ్ టు బి ద ప్రాబ్లమాటిక్. సో అండమాన్ ఐలాండ్స్లో ఇది 1920s బ్రిటిష్ అనే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయగానే ఎలాంటి టాపిక్స్ ఎపెక్స్ ప్రేటస్ లేకపోవడం ద్వారా సచెస్ టైగర్స్ కానీ లయన్స్ కానీ ఈ అండమాన్ ఐలాండ్స్లో లేకపోవడం ద్వారా ఈ వీటి యొక్క పాపులేషన్ అనేవి బీభత్సంగా పెరిగిపోయిందండి. సో ఇన్వేసివ్ స్పీషీస్కి కూడా దీన్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు, బట్ నాట్ ఇన్ ద సదర్న్ ఇండియా. ఇట్ క్యాన్ బి ఐడెంటిఫైడ్ యాజ్ ద అండమాన్ ఐలాండ్స్. అండమాన్ ఐలాండ్స్లో మనం ఇన్వేసివ్ స్పీషీస్గా మనం చూడొచ్చు. సో దీనికి సంబంధించిన క్వశ్చన్ చూస్తే ప్రాజెక్ట్ హనుమాన్ ఈజ్ ఎ టెక్నాలజీ డ్రివెన్ కమ్యూనిటీ బేస్డ్ ఫ్రేమ్వర్క్ deployed to mitigate human wildlife conflict factors like crop loss, retaliatory killings. The spotted deer axis is taxonomically classified as the official state of Andhra Pradesh. Kadu. Under the latest provisions of the Wildlife Protection Act 1972, spotted deer is strictly protected under Schedule 2. సో నెక్స్ట్ ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం అబ్జర్వ్ చేస్తే దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం చూద్దాం. అండ్ రీసెంట్ మనకు తెలుసు జొన్నగిరి మైన్ అనేది ఇట్ బికేమ్ ద ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ ఓరియంటెడ్ మైన్. సో దానికి సంబంధించిన అప్డేట్స్గా మనం చూద్దాం. గ్యారంటీ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందండి, బికాస్ గ్యారంటీగా దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది ఇండియా వైడ్ మొత్తం అంతా రీచ్ అయింది. బికాస్ గోల్డ్ అనేది క్రంచింగ్ ఉన్న టైంలో ఈ ప్రైవేట్లీ ఓన్డ్ గోల్డ్ మైన్ ద్వారా మన యొక్క గోల్డ్ రిసోర్స్ ఎలా పెరుగుతాయి అండ్ మైనింగ్ ఎఫిషియన్సీ యాజ్ వెల్ యాజ్ గోల్డ్ యొక్క ఇంపార్టెన్స్ ద్వారా ఆబ్వియస్గా ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అనేది ఎగ్జామ్లోకి వచ్చే ఛాన్స్ అనేది మనం చూడొచ్చు. So Andhra Pradesh start of commercial gold production is a major milestone for India's mineral sector. Aligned with Swarnandhra 2047 vision, the state is shifting from exploration to operational. So gold gaani different kind of mineral resource rich state అయిన మన ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లోరేషన్తోనే కాకుండా ఆపరేషనల్ దిశగా కూడా మనం వెళ్తున్నాం. ప్రైవేట్లీ సెక్టార్ లెడ్ మైనింగ్. సో ఈ యొక్క జొన్నగిరి గోల్డ్ మైన్ ఎక్కడుందో చూద్దాం. ఇట్ ఈస్ సిచ్యువేట్ ఇన్ ద తుగ్గాలి మండల్, కర్నూలు డిస్ట్రిక్ట్. సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఇండియాస్ ఓన్లీ ఆపరేషనల్ ప్రైవేట్ సెక్టర్ ప్రైమరీ గోల్డ్ మైన్ అండ్ ఆంధ్రప్రదేశ్ సోల్ యాక్టివ్ గోల్డ్ మైనింగ్ లీజ్. ఆపరేటర్ అండ్ ఇన్వెస్టర్ ఎవరంటే ఇట్స్ నాట్ గవర్నమెంట్ ఏజెన్సీ, బికాస్ మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఇట్ ఈస్ ప్రైవేట్లీ ఓన్డ్ ఏజెన్సీ కాబట్టి జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఇట్ ఈస్ ఆపరేటింగ్ ఇట్. ఎకనామిక్ ఇంపాక్ట్ ఎంప్లాయ్స్ ఓవర్ 700 పీపుల్, 80% లోకల్ అనే వాళ్ళకి లోకల్ ఎంప్లాయబిలిటీ క్యాపబిలిటీస్ వస్తాయి. ప్రొడక్షన్ అరౌండ్ 400 kg ఫర్ 2026-2027, స్కేలింగ్ టు 1 ton యాన్యువల్లీ. చిగురుగుంట, బిసంతనం బ్లాక్ అండ్ గ్రే స్టోన్ బెల్స్ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు యాజ్ అన్ కోర్ ప్రాస్పెక్టివ్ బ్లాక్. సో అక్కడ మనకి మైనింగ్ అనేది ప్రాస్పెక్టివ్గా ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఏపీఎస్సి మెయిన్స్ 1లో కానీ 3లో కానీ మనం రాయగలిగితే వీ కెన్ అచీవ్ మోర్ మార్క్స్ అండి. సో చిత్రగుంట యాజ్ వెల్ యాజ్ గ్రీన్ స్టోన్ బెల్ట్ అనేది న్యూ కైండ్ ఆఫ్ బ్లాక్. సో చిత్రగుంట బ్లాక్ అనేది దేనికి ఫేమస్? ఇట్ ఈస్ అండ్ క్లోజ్ టు ద హిస్టారికల్ కేజీఎఫ్ బెల్ట్, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బెల్ట్ కింద ఉంటుంది కాబట్టి వీ కెన్ ఫైండ్ ద వేరియబుల్ గ్రెయిన్స్ ఆఫ్ గోల్డ్ 5.64 grams per ton, as well as the greenstone belts Anantapuram and Chittoor district. Exploration continues across the Ramagiri and Veligallu greenstone belts, targeting the Boksampalli and Ramagiri blocks plus 6 Javakula gold blocks. So itla 3 kind of belts lo manam ee oka gold anedi identify cheyochu. So mining sector gurinchi guarantee ga adugutadu kabatti question lo ee blocks ni kuda mana identify cheskoni notes lo raskovam better. So Swarnandhra 2047 అనేది ఇట్ ఈస్ షిఫ్టింగ్ ఫ్రమ్ ద ఎక్స్ప్లోరేషన్ టు ద ఆపరేషనల్. సో ఇది మోటో. సో మైనింగ్ ఎకోసిస్టమ్ 3 కర్నూలు డిస్ట్రిక్ట్, చిత్తూరు డిస్ట్రిక్ట్, అనంతపురం డిస్ట్రిక్ట్. కర్నూలు డిస్ట్రిక్ట్లో తుగ్గలి మండల్లో జొన్నగిరి మైన్, చిత్తూరు డిస్ట్రిక్ట్లో బిసంతనం, నెక్స్ట్ అనంతపురం డిస్ట్రిక్ట్లో గ్రీన్ స్టోన్ బెల్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ది జొన్నగిరి గోల్డ్ మైన్ లొకేటెడ్ ఇన్ ద కర్నూలు డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ హిస్టారికలీ రికార్డ్ యాజ్ ఇండియాస్ ఓన్లీ ఆపరేషనల్ ప్రైవేట్ సెక్టర్ గోల్డ్ మైన్. ద చిత్రగుంట బిసంతనం prospective block in Chittoor extends the historic KGF geological belt. The Ramagiri and Veligallu greenstone belts have been completely closed to private exploration to safeguard state managed reserves. 1 and 2 only, 2 and 3 only, 1 and 3 only, 1, 2 and 3. Next, AP Science MOU with IFMR to advance Swarnandhra vision. So IFMR అనేది it belongs to the Kriya University. So ఈ IFMR అనేది ఏం చేస్తుందంటే strategic shift towards utilizing
యూటిలైజింగ్ అకాడమిక్ ఎక్స్పర్టైజ్ ఫర్ ద స్టేట్ మ్యాక్రో ఎకనామిక్ ప్లానింగ్ ఇంపాక్ట్. సో స్టేట్ అనేది దాని యొక్క రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా వాడుకోవడానికి ఇట్ నీడ్స్ టు ప్లాన్ కదండి. సో ఆ ప్లానింగ్ చేసేటప్పుడు సెర్టైన్ కైండ్ ఆఫ్ మెట్రిక్స్ని తీసుకోవడం ఇంపార్టెంట్. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్ ఎట్లా పనిచేస్తున్నాయి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండ్ ఈచ్ సెక్టార్ ఎక్కడెక్కడ ల్యాగ్ అయి ఉంది. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ద్వారా మనం ఎఫిషియెంట్గా రిసోర్స్ మొబిలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. అది అందరికీ తెలిసిందే. కానీ దీనికి మనం ఓన్లీ పబ్లిక్ సెక్టార్స్నే, సో పబ్లిక్ కంపెనీస్నే లేకపోతే పబ్లిక్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్స్ని మనం తీసుకుంటే మన యొక్క కెపాసిటీ అనేది లిమిట్ చేసుకున్న వాళ్ళం అవుతాము. దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి దీన్ని ఇంకా వైడ్ రీచ్ చేయడానికి మనం రీసెంట్గా చేసుకున్న ఎంఓయూ ఎవరితో అంటే ఐఎఫ్ఎంఆర్. సో ఈ ఐఎఫ్ఎంఆర్ ఏం చేస్తుందంటే మన స్టేట్ మ్యాక్రో ఎకనామిక్ ప్లానింగ్కి హెల్ప్ చేస్తుంది. ఎట్లా చేస్తుందంటే దిస్ ఎంఓయూ ఎస్టాబ్లిష్ 3 మిషన్ సెల్స్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. ఫస్ట్ మిషన్ సెల్ వచ్చేసరికి డీప్ టెక్ మిషన్, నెక్స్ట్ జీరో పవర్టీ మిషన్, వాటర్ సెక్యూరిటీ మిషన్. సో ఇట్లా 3 డిఫరెంట్ సెక్టార్స్లో ఇది పనిచేయడం ద్వారా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెట్రిక్స్ని ఇది ఐడెంటిఫై చేస్తుంది. చేసిన తర్వాత దాన్ని మన యొక్క జిఎస్డిపిలోకి ఎలా ఇంప్రూవైజ్ చేసుకోవాలో కూడా చెప్తుంది. సో డీప్ టెక్ మిషన్, జీరో పవర్టీ మిషన్ యాజ్ వెల్ as వాటర్ సెక్యూరిటీ మిషన్. సో ఈ 3 మిషన్స్లో ఈ పర్టికులర్ ఎంఓయూ అనేది పనిచేస్తుంది. ద స్టేట్ ఈజ్ అవుట్సోర్సింగ్ స్ట్రాటజిక్ రీసెర్చ్ టు ఐఎఫ్ఎంఆర్ టు మూవ్ బియాండ్ బ్యూరోక్రాటిక్ ప్లానింగ్. సో మనం ఇందా మాట్లాడుకున్నట్టు స్టేట్ యొక్క ఆర్గనైజేషన్, స్టేట్ యొక్క ఫంక్షనరీస్ ఇట్లా చేయడం ద్వారా మనం ఎఫెక్ట్ అవుతాం. కాబట్టి ఐఎఫ్ఎంఆర్ విల్ డెలివర్ డేటా డ్రివెన్ పాలసీ రికమెండేషన్స్, ఎస్టాబ్లిష్ స్పెషలైజ్డ్ మిషన్ సెల్స్ అండ్ ప్రొవైడ్ రీసెర్చ్ టు ఎన్ష్యూర్ 15% గ్రోత్ టార్గెట్ ఈజ్ అచీవ్డ్ వైల్ మెయింటైనింగ్ ఎకాలజికల్ అండ్ సోషల్ స్టాండర్డ్స్. సో స్వర్ణాంధ్ర 2047 అని ఏంటో చూద్దాం. సో స్వర్ణాంధ్ర 2047 అన్న, వికసిత్ భారత్ 2047 అన్న, ఇట్ ఈస్ ప్లానింగ్ అకార్డింగ్ టు ద స్టేట్ వైడ్. వికసిత్ భారత్ అంటేనేమో నేషన్ వైడ్. సో మన టార్గెట్ వచ్చేసరికి 2047. సో ఆఫ్టర్ రీచింగ్ ఇండిపెండెన్స్ ఆఫ్ 100 yearsకి మన టార్గెట్ ఎలా ఉందో మనం చూద్దాం. సో దిస్ విజన్ అలైన్మెంట్ విత్ ద నేషన్స్ వికసిత్ భారత్ 2047 కోర్ ఆబ్జెక్టివ్ వచ్చేసరికి ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ ద స్టేట్ ఇంటూ వెల్దీ హెల్దీ హ్యాపీ అనేది మన మోటోగా పెట్టుకుని ఈ స్వర్ణాంధ్ర 2047లోకి మనం దిగాం. ఎకనామిక్ టార్గెట్ సీక్స్ టు అచీవ్ 2.5 trillion ఎకానమీ. ప్రెజెంట్ ఎంత ఉందో మనం చూద్దాం. సో $170 billion నుంచి 2.5 trillion ఎకానమీకి మనం పెరగాలనుకుంటున్నాం. నెక్స్ట్ కోర్ ఫిలాసఫీ వచ్చేసరికి P3 to P4 మోడల్. ట్రెడిషనల్ P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ నుంచి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్కి మనం జరగాలి. సో ఇక్కడ ఇది ఇంక్లూజివ్ డెవలప్మెంట్గా మనం కూడా చూడవచ్చు. ఇంక్లూజివ్ డెవలప్మెంట్లో కూడా ఈ P4 మోడల్ మనం చూడవచ్చు. ప్రయోరిటైజ్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ యాజ్ వెల్ యాజ్ ఫ్యామిలీ యాజ్ ద ఫంక్షనల్ యూనిట్. సో ఫ్యామిలీకి ఆధారపడుతూ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకుని మనం స్కీమ్స్ తయారు చేయడం ద్వారా కంప్లీట్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాం. కాబట్టి జనరేషనల్ వెల్త్ పెరుగుతుంది. జనరేషనల్ పోవర్టీ నుంచి ఆ ఫ్యామిలీస్ మనం బయటికి తీసుకురావచ్చు. ఆ కంప్లీట్గా మనం వాటర్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే ఈచ్ ఇండివిజువల్ని వాటర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం కాకుండా ఫ్యామిలీకి మనం వాటర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తే ఎట్ ఏ టైం 4 to 5 people మనం కవర్ చేసిన వాళ్ళం అవుతాం. యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ రియాలిటీకి యాజ్ వెల్ యాజ్ జియోగ్రాఫికల్ రియాలిటీకి కూడా మనం దగ్గర అయిన వాళ్ళం అవుతాము. Leverage the top 10% society, including high net worth individuals, corporations, and diaspora to directly support the bottom 20%. Ensure wealth creation drivers the eradication of absolute poverty. సో ఎకనామిక్ టార్గెట్స్, సోషల్ టార్గెట్స్ 12047 ఇటు చూద్దాం. జిఎస్డిపి అనేది 170 billion నుంచి 2.4 to 2.5 trillion వెళ్ళాలి. పర్ క్యాపిటల్ ఇన్కమ్ $3,200 to over $42,000. సో ఈచ్ హ్యాస్ టు ఎర్న్ $42,000. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది 85 years. ఫిమేల్ పార్టిసిపేషన్ రేట్ 80% వెళ్ళాలి. లిటరసీ రేట్ 100% యూనివర్సిటీకి మనం అచీవ్ అవ్వాలి 2047 కల్లా. సో స్వర్ణాంధ్ర 2047 రోడ్ మ్యాప్ ఇంట్రడ్యూస్ ద P4 మోడల్ ఆఫ్ సబ్నేషనల్ ప్లానింగ్ replacing the traditional P3 framework. Which option best defines this model's core philosophy? Prioritizing state managed heavy public sector undertakings over private enterprises for 2.5 trillion. Utilizing PPP. Establishing the individual family as the primary development unit. Next, removing academic collaboration to centralize state economic mapping into purely bureaucratic system.
the scaling urban manufacturing corridors while capping female labor force participation rate under 40%. సో ఇలా మన క్వశ్చన్స్ సాల్వ్ చేయడం ద్వారా లాస్ట్ వరకు మనం గుర్తుంటాం. సో ఏపీపీఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్కి ద ఓన్లీ సొల్యూషన్ అండ్ సరిపోయే సొల్యూషన్ ఏదైనా ఉందంటే యూపీఎస్సీ విత్ ప్రభు సార్ ఛానల్. సో హోప్ యూ విల్ మీట్ అగైన్ టుమారో. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్.